भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते शमी शमयते पापं शमी लोहित कंटक दारुण्यार्जुन बाणानां रामस्य प्रियवादिनी शमी शमयते पापं शमी शत्रु निवारिणी अर्जुन्यस्य तनुर्धारी रामस्य प्रियवादिनी शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శ్రవణ నక్షత్రంతో కలిసి ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు వచ్చిన విజయ సూచిక నాడు అపురూప విజయాల మన స్టార్ మహిళ కార్యక్రమం మీ అందరికీ తెలుపుతోంది విజయదశమి శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. స్టార్ మహిళ 1600+. మరి ఈ రోజు మన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి వచ్చేసారు 6 సెలబ్రిటీస్. వీరి పరిచయాలు వారి నోట విందాము. నా పేరు సత్యశ్రీ. నేను తణుకు నుంచి వచ్చాను. అంటే నా నేటివ్ ప్లేస్ అక్కడ, ప్రెసెంట్ ఇక్కడే ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమేం చేస్తున్నావో చెప్పు. మూవీస్ చేస్తున్నాను. బాలకృష్ణ గారిది మేనకోడలు క్యారెక్టర్, దాంట్లో మహేష్ బాబు గారితో ఒకటి చేస్తున్నాను. ఇంకా సీరియల్స్ కూడా చేస్తున్నాను. ఓకే, సో వెల్కమ్. థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మీశ్రీ. 2-3 మూవీస్ ఇంకా సీరియల్స్ చేస్తున్నాను. ఓకే, హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నేను కూడా అదే యాజ్ యూజువల్. సో ఇప్పుడు ఏమేం చేస్తున్నావు ఈటీవీకి? ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు. అలాగే మా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. తర్వాత ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అన్నీ చెప్పేస్తే సస్పెన్స్ ఉండదు కదా. ఓకే, కొంత సస్పెన్స్ లో ఉంచుదాం. నా పేరు మణి మహేష్. నేను ఆల్రెడీ మూవీస్ చేశాను. కత్తికాంతారు, గోల్కొండ స్కూల్ ఇవన్నీ చేశాను. ఓకే, మన వీటీవీలో కూడా అభిషేకం చేస్తున్నాను. ఓకే, వెల్కమ్. నా పేరు వైష్ణవి. నేను మా ఇంటి నుండే వచ్చాను. అబ్బా, చాలా సంతోషం అమ్మా. అందరూ కాకినాడ, వరంగల్ అని చెప్తున్నారు కదా, నేను మాత్రం మా ఇంటి నుంచే వచ్చాను. అందరూ ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నాను. నేను సీఏ చేస్తున్నాను, చదువుకుంటున్నాను. అమ్మో, సీరియల్స్ చేస్తూ సీఏనా? చాలా బాగా చదువుతుంది. అవునా? నాకు చాలా ఇష్టం అందుకు. ఓకే, చదువు అంటే ఇది ఓన్లీ ప్యాషన్, ఒక చిన్న హాబీ లాంటిది, అంతేనా? గుడ్. హాయ్ సుమాడాలి. హాయ్. ముందు విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా. మీ అందరికి కూడా. అలాగే. ప్లస్ నేను కొన్ని సీరియల్స్ చేస్తున్నాను. సినిమా వచ్చి రీసెంట్ గా ఒకటి అయిపోయింది, పాఠశాల. ఓకే, నెక్స్ట్ ఒక పెద్ద సినిమా ఉంది, ఇప్పుడే వద్దు చెప్పను. నెక్స్ట్ అంతే, సస్పెన్స్. ఓకే, సో మరోసారి అందరికి స్వాగతం పలుకుతూ మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేస్తున్నాం స్టార్ మైల్ లో. అదే పట్టుకొని చూద్దాం. జరా జరా
రెడీ 1 2 3 గో. మీకు 10 పాయింట్లు. సరే గాని ఇవాళ ఈ పండగ రోజున ఏదైనా ఒక మంచి డైలాగ్ గానీ, ఒక శ్లోకం గానీ, ఒక పాట గానీ పాడొచ్చుగా. సరే ఒక జోక్ చెప్పనా ఫస్ట్? అలాగే చెప్పండి. మీరు నిన్నే ఒక రాము సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు వైజాగ్ వెళ్ళాలి. ట్రైన్ ఎక్కుదామని వచ్చారు హైదరాబాద్ లో. వచ్చి చూస్తే ఫుల్ రష్ ట్రైన్ అంతా కూడా. వీళ్ళకి టికెట్స్ లేవు కానీ ఎక్కాలి, ఏదో వర్కంగా ఎక్కాలి. బెడ్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఎక్కి చూసారు. రాముకి మట్టి బుర్ర నా టైప్ ఏం ఐడియా తాట్లేదు అనమాట. సోముకు మాత్రం చాలా ఇంటెలిజెంట్, బాగా ఆలోచించాడు. ఏం చేద్దాం అని ఆలోచించి చిన్న ఐడియా వచ్చింది. అరే నేను ఒకటి చేస్తాను, నువ్వు సైలెంట్ గా ఉండు అని చెప్పాడు రాముకి. ఓకే అన్నా అన్నాడు. పావు 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 అన్నారు. అందరూ వెళ్ళిపోయారు, బస్సు ట్రైన్ వెళ్ళిపోయారు. రాము సోము ఇప్పుడు ఎక్కితే మనం వైజాగ్ దిగొచ్చు తెల్లారేపాటికి అనేసి బెడ్ మీద పండుకున్నారు. హాయిగా పండుకున్నారు. పొద్దున్నే ఊడ్చాం వస్తుంది కదా, వచ్చేసి బాబు బాబు అని అయిపోయింది. అప్పుడే వచ్చేసింది ఆ వైజాగ్ అనేసి ఇలా అన్నారు. చూస్తే అది హైదరాబాద్ లోనే ఉంది ట్రైన్. ఎందుకంటే అమ్మ ఇది వైజాగ్ పోలేదా, హైదరాబాద్ లోనే ఉంది అంటే, బాబు దీంట్లో కంటే పాము వచ్చిందంట, అందుకని ఈ ఒక్క బాక్స్ వదిలిపెట్టి మిగిలిన ట్రైన్ మొత్తం వెళ్ళిపోయింది. సూపర్, థ్యాంక్ యూ. సరే కంటిన్యూ చేద్దాం. రెడీ 1 2 3 గో. సత్యశ్రీకి 12 పాయింట్లు. ఓకే గో. ఇక నువ్వు నేను ఇర్రగదియాలా. సో మణి గారికి 14 పాయింట్లు. క్లాసికల్ డాన్స్ ఉంది, చిన్న క్లాసికల్ మూమెంట్ లో వేస్తారు. అలాగే ఓకే. అందెల రవమిది పదములదా, అందెల రవమిది పదములదా, అంబరమందిన హృదయముదా, అందెల రవమిది పదములదా, అంబరమందిన హృదయముదా, అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎదసడిదా. మణి గారు బాగా చేశారండి, థ్యాంక్ యూ. నేను నా దసరా జ్ఞాపకం ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దసరా పండుగ 10 రోజుల్లో ముఖ్యమైనటువంటి ఆ చివరి 3 రోజులు నాకు ఎంతో ఇష్టమైనది. ఎందుకంటే మా కేరళలో పెద్దగా భారీగా ఈ పండగ అంతా జరుపుకోరు, కానీ 3 రోజుల ముందు నుంచి, అంటే దసరా పండగ కన్నా 3 రోజుల ముందు నుంచి నా చదువుల పుస్తకాలన్నీ తీసుకెళ్లి అమ్మ అనమాట. అప్పుడు పెట్టిన రోజు, ఆ మరుసటి రోజు, తీసే రోజు పొద్దున్న వరకు చదవక్కర్లేదు. పైగా స్ట్రిక్ట్ రూల్ ఏమిటంటే కనీసం క్యాలెండర్ కూడా చూడకూడదు, ఏమీ చదవకూడదు అనమాట. కానీ ఆ టైంలోనే ఏదో ఒకటి చూడాలనిపిస్తుంటుంది, ఇట్లా ఇట్లా ఇట్లా. అప్పుడు అబ్బా ఆనందం అసలు బాటల్లో చెప్పలేనిది అనమాట. ఈ రోజు నేను అసలు చదవక్కర్లేదు అని. సరస్వతి అది ఆ పూజలో ఉండేటువంటి ప్రాముఖ్యత నాకు గుర్తుండిపోయింది అనమాట దసరా పండుగ అంటే. ఓకే అమ్మా, ఒక కోతికి ఇంకో కోతి
లక్ష్మీశ్రీకి 16 పాయింట్లు. చీమాని ఏనుగుని లవర్స్ అన్నమాట. పార్క్ వెళ్తారు. పార్క్ వెళ్ళి హ్యాపీగా మొత్తం గ్రౌండ్ అని తిరుగుతూ ఉంటారు. సడన్ గా ఏనుగు వాళ్ళ డాడీ వస్తాడు అనమాట. వాళ్ళ డాడీ వచ్చినప్పుడు ఏనుగు అంటుంది, అయ్యో మా డాడీ వస్తున్నారు, నేను ఏం చేయాలి చెప్పు, చూస్తే అంటే అయితే రారా వచ్చి నువ్వు నా వెనకాల దాకా కనిపించావుగా అంటుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆహా, ఇది విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఆటం మొదలెట్టాల్సింది. అలా వైష్ణవికి 18 పాయింట్లు. సుమా నీకు 20 పాయింట్లు. ఈ రౌండ్ లో హైయెస్ట్ నీకే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ధైర్యంగా చెప్పు, నేను ఉన్నాను. అమ్మా నేను పట్టుకున్నాను కాబట్టి అలా 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 ధైర్యం వచ్చేసింది. చెప్పి నేను కూడా చీమ ఎంగు గురించే చెప్తా. ఎన్ని సంవత్సరాల నుంచి నేను చీమ చెప్తున్నా ఎంగు నీతో. గురించి చెప్తా. వద్దు, చీమ ఎంగు గురించి మేము వెళ్ళిపోతాం. వద్దు, వద్దు. లేదు వినాలి. ఫస్ట్ విజయదశమి గురించి చెప్తాను. చెప్పు. నువ్వు నవ్వితే చెప్తా. బాగుందో మేము చిన్నప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ దసరా. దసరా అనేది చాలా పెద్ద ఫెస్టివల్. ఆల్మోస్ట్ 9 days రకరకాల వంటలు, పూజలు. తర్వాత 9th day దసరా రోజు వచ్చి జమ్మి చెట్టుకి వెళ్తాం. ఆ రోజు ఏంటంటే కంపల్సరీ కొత్త బట్టలు వేసుకోవాలి. ఆల్మోస్ట్ 2-3 జతలు కొనిచ్చేసుకునేది. సో ఫుల్ ఆల్ ఫ్యామిలీస్ అందరూ ఒక ప్లేస్ లో అక్కడికి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసేది. ఇప్పుడు నేను చీమ ఏనుగు గురించి చెప్తా. చెప్తా, నేను ఫిక్స్ అయ్యా. ఇప్పుడు వైష్ణవి చెప్పు. వైష్ణవి ఏం అనుకోకూడదు. నువ్వు కూడా చీమ ఏనుగు అనుకోకూడదు. అంటే మనకి తలరాతలో ఏముంటే దాన్ని మనం తప్పించుకోలేము అని చెప్పడానికి అమ్మవారు ఇవాళ గొప్ప నిదర్శనం ఇచ్చారు. ఈవిడ మనం వద్దు అని ఆపించాం, కానీ అయినా అంతే మనకి ఇవాళ రాసి పెట్టుంది. చెప్పమ్మా, చెప్పు చెప్పు. ఒక చెప్తున్నా చెప్పు. ఒక చీమని ఫోర్స్ చేసి పెళ్లి చూపులకి ఒప్పిస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో జస్ట్ ఇమాజిన్ ఆ చీమ అయితే ఏనుగు పెళ్లి కొడుకులా వస్తాడనమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే చీమ నాకు నచ్చలేదు అంటుందండి. దానికి రీజన్ ఏం చెప్పుంటుంది చీమ? నువ్వు జోక్ చెప్తా అన్నావా, క్వశ్చన్ అడుగుతా అన్నావా? మీరు ఒకసారి చెప్పి చూడండి. తెలీదా? వాళ్ళు బయటకున్న వాళ్ళని నేను పెళ్లి చేసుకోను అనింది. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇంద్ర ముందుగా ఒక సాంగ్. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. వెయ్యరో పువ్వుల హారాన్ని, ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. ముచ్చటగా ముందుకురా తొందరగా, పచ్చదనం పంచుకునే పండుగరా, దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చి
మార్చిందయ్యా దశమి వచ్చిందయ్యా దశనే మార్చిందయ్యా జయ హో దుర్గా భవానీ హోయ్. వెయ్యరో పువ్వుల హారాన్ని ఓ రాత్రిని సూర్యుడిని చూడాలా జాతరతో స్వాగతమే పాడాలా వైష్ణవి బాగా స్టార్ట్ చేసి మొత్తానికి అందరినీ బరిలోకి లాగింది. ఇంతకీ ఆ లారీ డ్రైవర్ ఎవరు? మణి. బాలకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్. మణి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. మార్నింగ్ రాజు. మార్నింగ్ ప్రసాద్. ఏంటి ప్రసాద్ పెళ్ళవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణవేడికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. తీసుకోండి. థాంక్స్. వాడి జీతం 3000, నాకు 9000. వాడికి కూడా పెళ్లి అయిపోతుందిరా, నాకెందుకు అవట్లేదు? నాలో ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. మీరు విన్నటువంటి ఈ సంభాషణ ఏ సినిమాలోది? లక్ష్మీశ్రీ. మల్లేశ్వరి. కరెక్ట్ ఆన్సర్. లక్ష్మి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. Oh my God, I can't believe that you said that. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kotapada. ఓ సోటి పిల్ల పోరి, ఓ చిన్న మాట జారి ఏం చెప్ప తీసినావే. రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు. ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్. క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు. పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. పెదవి స్ట్రాబెర్రీ, పలుకు క్యాడ్బరీ, సొగసు తీగలో కదిలింది పూల నర్సరీ. కళ్ళలో కలల గ్యాలరీ, చిలిపి చూపులో కొలుగుంది ద్రాక్ష మాధురి. అత్తరేరు తల్లినోడే అత్తగారి పిల్ల, చిత్తరాల నవ్వు పైన రత్తనాలు చల్ల. కొత్త ప్రేమ మత్తు నన్ను హత్తుకుంటే ఇల్లా. పిచ్చే పిచ్చే గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. మాంకాళి జాతరలో మైకు సెట్టు మోగినట్టు మైండ్ అంత గోలనుందే. బెంగాలీ స్వీటులోన భంగేదో కలిపి తిన్న ఫీలింగ్ గుమ్ముతుందే. కౌబోయి డ్రెస్సు వేసినట్టు, కృష్ణరాయలోని గుర్రమెక్కినట్టు. భూమి మీద ఉన్న చోటే ఉంటూ ఆ మూరు మీద కాలు పెట్టినట్టు. సిమ్ములేని సెల్లులోకి ఇంకా మింగు వచ్చినట్టు, సింగరేణి బొగ్గు తీసి ఫేసు పౌడర్ అద్దినట్టు. పిచ్చి పిచ్చి ఉందే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు కేక పెట్టించావే. కేక కిర్రాకు పుట్టించేశారు.
సూపర్. మీరు విన్న ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు? సత్యశ్రీ నొక్కింది. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించేసి. స్టార్ మైల్ లో మన తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. నంబరు 6. అంబారీలను ఏ జంతువుల మీద అలంకరిస్తారు? ఏనుగు. అంబారీ ఎక్కడం అంటారు కదా, అంటే ఏనుగు మీద అలంకరించినటువంటి ఆ అంబారీ మీద కూర్చోవడం అన్నమాట. తీసుకోండి. ఇదిగో మణి దగ్గర 20 ఉంది, కల్పలత దగ్గర 10 ఉంది, మిగిలిన మీకు కనిపిస్తున్నాయి. ఏంటి ఫస్ట్ నన్ను ఇలా టార్గెట్ చేస్తున్నావు? ఇలా అని అంటే ఇలా టార్గెట్ చేస్తే బాగోదు కదా, అందుకని. 2 పాయింట్స్ సుమనశ్రీ అక్క. మణి మహేష్ గారు 2, సత్యశ్రీ 1, కల్పలత గారు 1. దసరా ఉత్సవాల సందర్భంగా ఫ్లోటింగ్ కార్ల ఉత్సవాలని జరిపిన రాజులు ఎవరు? ఆప్షన్స్. ఏ మొఘల్ రాజులు, బి మైసూర్ రాజులు. మొఘల్ రాజులు. మైసూర్ రాజులు అమ్మవారి విగ్రహాల్ని ఏనుగు మీద అంబారీలలో ఊరేగించేవారంట. దానినే ఫ్లోటింగ్ కార్ ఉత్సవాలు అనేవారంట. అలా జరిగిపోయింది. అమ్మయ్యా. ఇప్పటికీ కూడా దసరా ఉత్సవాలు మైసూర్లో అత్యంత ఘనంగా జరుపుతూ ఉంటారు 10 రోజులు. 5. రామాయణం ప్రకారం విజయదశమి ప్రత్యేకత ఏమిటి? రాముడు రావణాసుని చంపిన రోజు. కరెక్ట్ ఆన్సర్. రామాయణం ప్రకారం మన దసరా పండుగ ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజునే రావణాసురుడిని రాముడు వధించాడు. తీసుకోండి 6. లక్ష్మిశ్రీ 2, సత్యశ్రీ 1, సుమనశ్రీ 1, వైష్ణవి 1, కల్పలత 1. ఏ యాగం సందర్భంగా రాముడి పక్కన కూర్చోబెట్టడానికి బంగారు సీతమ్మని చేయించారు? నాకు ఎప్పుడో విన్నట్టుంది. ఆప్షన్స్ కావాలా? చెప్పండి. ఏ అశ్వమేధ యాగం, బి సత్యధర్మ యాగం. అశ్వమేధ యాగం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. లక్ష్మిశ్రీ 1, సుమనశ్రీ 2, కుంభీ ప్రతిష్టలో దుర్గాదేవిని ఏ ఆకారంలో తయారు చేస్తారు? 2 ఆన్సర్లు వచ్చేలా చెప్పమ్మా. ఒకటి చెప్పండి ఆన్సర్. తెలుసు, మనం చేసాం. అప్పుడు చేసాం కదా అందరం కలిసి. అదే కుండ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. మహానటి. బాగా చెప్పాను కదా. తీసుకోండి. ఇక్కడ 27, ఇక్కడ 25. నా వంకేం చూస్తారు? 27 ఉన్నాయి. నాకేం వద్దండి మార్కులు. అందరికి పెట్టుకోండి. మీరు చెప్పండి. మణి మహేష్ గారు 2, లక్ష్మిశ్రీ 1, సత్యశ్రీ 1, సుమనశ్రీ 1, వైష్ణవి 1. దసరా సందర్భంగా ఏ రాష్ట్రం వారు కుంభీ ప్రతిష్ఠ చేస్తారు? ఆప్షన్స్. ఏ గుజరాత్, బి హర్యానా. 2 తెలియదు కదా. మనం ఆ ఊరలో కాదు. ఒక హింట్ ఇవ్వచ్చు కదా. ఇంకా హింట్ ఏం లేదు, చెప్పండి తొందరగా. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అయితే మనం వేరే బెలూన్ పగల. నేను చెప్పాను. ఏంటి? గుజరాత్ చెప్పే కదా. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. కాదు, హర్యానా చెప్పినట్టున్నారే. తీసుకోండి. లక్ష్మిశ్రీ 2 అండి, మణి మహేష్ 1 అండి. 1. బెజవాడ కనకదుర్గమ్మ ఏ నది చెంతన ఉంది? కృష్ణ నది. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. గ్రేట్. లక్ష్మిశ్రీ 2, మణి మహేష్ గారు 2, వైష్ణవి 1, సుమనశ్రీ 1. బెజవాడ కనకదుర్గమ్మ కొలువై ఉన్నది ఏ కొండ మీద? అయ్యో, అదే నేను ఇందాక 4 చెప్పినా బాగుండేది. మాకన్నా వచ్చు కదా. ఆప్షన్స్. ఏ భవానీగిరి, బి ఇంద్రకీలాద్రి. ఇంద్రకీలాద్రి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. తీసుకో. మణి మహేష్ గారు 1, కల్పలత గారు 1, లక్ష్మిశ్రీ 1. 2.
నేను దసరా బొమ్మల కొలువులో దుర్గాదేవి రాక్షస సంహారానికి గుర్తుగా ఎన్ని మెట్లు పెడతారు? 9. లెక్కెట్టింది ఆవిడ. కరెక్ట్ ఆన్సర్. సత్యశ్రీ 2, మణి మహేష్ గారు 2, లక్ష్మీశ్రీ 2. దసరా రోజున దేనిని బంగారంగా వ్యవహరిస్తూ ఉంటారు? జమ్మి ఆకు. కరెక్ట్. 6 పాయింట్లు. అక్కడ ఉందిగా జిమ్మి. జిమ్మి కాదు, జమ్మి. వైష్ణవి 2, కల్పలత గారు 1, మణి గారు 1, లక్ష్మీశ్రీ 1, సత్యశ్రీ 1. 3. పురాణాల ప్రకారం దుర్గామాత ఎవరిని వధించిందని విజయదశమి జరుపుకుంటారు? మహిషాసురుడు. అందుకనే ఆవిడ్ని మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. తీసుకోరు. సుమన అక్క 2, సత్యశ్రీ 2, లక్ష్మీశ్రీ 1, మణి మహేష్ గారు 1. పురాణాల ప్రకారం దుర్గామాత మహిషాసురుడితో ఎన్ని రోజులు యుద్ధం చేసింది? ఆప్షన్స్. ఏ 8 రోజులు, బి 9 రోజులు. 9 days. 9 రోజుల పాటు యుద్ధం చేసిందంట. 10వ రోజున అతన్ని వధించింది. తీసుకో. 3. సుమన అక్క 1, వైష్ణవి వద్దు. ఏంటి? సత్యశ్రీ 1, కల్పలత గారు 1. మరి ఈ రౌండ్ అయ్యేసరికల్లా స్కోర్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పాల్గొనాలి అనుకుంటే ఈ ఫార్మాట్ లో SMS పంపించండి. SM స్పేస్ మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి. మరోసారి ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం. ఏ బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. ఏకంగా ఎదపైనే నర్తించింది, అబ్బ నాట్యంలోని ముద్దర చూసి నిద్ర నానే పోయింది. అమ్మో బాపు గారి బొమ్మో, హే 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 ఓలమ్మో మల్లె పూల కొమ్మో. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. హాయ్ హాయ్ హాయ్. హే
కాసి నువ్వే బయటేసి అట్టా గోపేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో వెరీ గుడ్, సూపర్. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం లక్ష్మీశ్రీ తాప్సీ. చూద్దాం. దసరా పండగ రోజు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా అలంకరించుకొని వచ్చిన మన హీరోయిన్ తాప్సీ. దసరా శుభాకాంక్షలు మీకు 6. తర్వాత చిత్రం సత్యశ్రీ చార్మి. చూద్దాం. కరెక్ట్. చార్మి అందమైన బ్లూ సారీ కట్టుకొని వచ్చేసింది. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం లక్ష్మీశ్రీ రామ్ చరణ్. ఓకే, చూద్దాం. తీసుకోండి 6 పాయింట్. నెక్స్ట్ చిత్రం లక్ష్మి శ్రీదేవి. నాకు డౌటే ఈసారి పోయింది. సమాంథా లంగావణి కట్టుకొని వచ్చింది. లక్ష్మీశ్రీ -6. తర్వాత చిత్రం వైష్ణవి గోపీచంద్. ఓకే, చూద్దాం. ఆయన కూడా ట్రెడిషనలీ వచ్చారు. తీసుకో 6. తర్వాత చిత్రం సత్యశ్రీ శృతి హాసన్. చూద్దాం. రిచా. రిచా గంగోపాధ్యాయ్. సత్యశ్రీ -6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ యాపిల్ తినండమ్మా, ఆ తర్వాత బంతాట ఆడండమ్మా, మంచినీళ్ళు తాగండమ్మా, తీర్థం. ఇప్పుడు ఈ రింగ్ లోకి వచ్చి నిలబడండి అమ్మా. పర్వాలేదు, ఈ బంతి తీసుకోండి, రింగ్ లో నిలబడక్కర్లేదు. ఫస్ట్ ఇదే తీసుకోవాలి. ఏయ్, ఎవరక్కడ బంతి పెట్టింది? ఈ బంతి తీసుకొచ్చి పెట్టండి. పెట్టిన తర్వాత ఇప్పుడు రింగులో నిలబడి ఆ బంతి పడేంత వరకు ఈ బంతితో కొట్టండి. ఓకే, బంతిని బంతితో కొట్టాలి. ఇప్పుడు ఇంకొక బంతిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టండి. ఇలా 1 మినిట్ అయిపోద్ది. లేదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక బంతి తీసుకొని ఇప్పుడు 3. ఇంతే, ఈ ఆట ఇంతే. ఇంకా ఇలా ఆడుతూ వెళ్ళండి. బాగా ఆడు. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, కంగారు పడద్దు. రెడీ? 1 2 3 గో. ఆపిల్. Competitions. Conga me
4, 5, 6, 7 42 పాయింట్లు. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. బాగా ఆడమ్మా. రెడీ 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems keep solutions. A bota body cheating, cheating marting fighting, meaty rank కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. Stop it! అవి 3 ఇవి 3 36. వాటర్ ప్యూరిఫైయర్. ఓకే మణిగారు ఆల్ ది బెస్ట్ అండి. విజృంభించేసేయండి. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems keep solutions. A bota body cheating, cheating marting fighting, meaty rankuల కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. Square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. Stop it! 4 ఇవి 3 42 పాయింట్లు. హండీ సెట్. మీ టీంలో అందరూ గురి తప్పకుండా బాగా ఆడుతున్నారు. మీరు కూడా అలాగే ఆడుదురు కానీ. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems keep solutions. A bota తొందరగా తీసుకోవాలి. ఫాస్ట్ 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 ఫాస్ట్. Hey, cool baby, come on. జింక పులి మీదకే, మోని జీన్స్ మీదకే. A square, B square, A plus B whole square. Tom and Jerry war Ricky, A-Time I don't care. Stop it! అది దా పడితే పడింది. ఇప్పుడు డాన్స్ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలకి వడ్డాణాలు అవి ఊడిపోతూ ఉంటాయి. అలాగని డాన్స్ ఆపుతారా? ఆపరు. ఇది కూడా అంతే. ఏం చెప్పారు? సరే నువ్వు ఇక్కడ తీసుకోకపోయినా నేనే అక్కడికి వచ్చి ఇస్తాను. 1 2 12 12 పాయింట్లు. రోటీ మేకర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems keep solutions. A bota body cheating, cheating marting fighting, meaty
whole square. Tom and Jerry, Ricky, A-Time, I don't care. Stop it! కదా 36 పాయింట్లు అండ్ హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. విషయం ఏంటంటే 6 6లు 36, ఓకేనా? అలా అయితే నువ్వు లేకపోతే మణిగారు గెలుస్తారు, ఇందులో పెద్ద విషయం లేదు. ఓకే, రెడీ 1 2 3 గో. అన్నారా? గో. Ringa roses, wankara tinkara poses, tingara tingara thiranski, patte solutions, a bota body cheating, cheating and marting and fighting, meaty rankulu competitions, chepa konga meeda ke, jinka puli meeda ke, morning jeans meeda ke, A square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky, A-Time, I don't care. Stop it! 1 2 3 4 5 6 7 8 48 గెలిచేసావు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఈ రోజు స్టార్ మైల్ లో స్టార్ యువతి వైష్ణవి. కన్నే కన్నే ట్రిగ్గర్ నొక్కి కాల్చేస్తున్నదే, నీ కాకి షర్టు కాలర్ నన్ను గిచ్చేస్తున్నదే. నీ గ్లామర్ మొత్తం గుమ్మ గుమ్మ గుప్పిస్తున్నావే, ఈ సూపర్ మ్యాన్ కి యమ్మ యమ్మ